అయ్యగారు అపార్థం చేసుకుంటారని ఆ రోజు కోపడ్డాను. నువ్వు అలా చేసి ఉండకూడదు. సరే వదిలే. లైఫ్ అంటే ఏంటో తెలియని చిన్నతనంలో మనం ఇలా ప్రత్యర్థులుగా తలపడతామని ఊహించలా. ఇప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో నాకు అర్థం అవుతున్నాయి. నీ దగ్గరున్న ఆధారాల్ని నువ్వు బయట పెట్టకుండా ఉండడానికే ఎమ్మెల్యే సీట్. అది ఎలాగూ గెలవడం కుదరదని తెలిసిన ఎలక్షన్ లో. కామెడీ చేయకు రుద్రా. మీ పార్టీ తప్పకుండా గెలవదని అన్ని మీడియాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఎలక్షన్ రిజల్ట్స్ ని తీర్మానించాల్సింది ప్రజలు. మన చేతిలో ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనిద్దరికి ప్రజల్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ అది కాక నా వెనక గవర్నమెంట్ డబ్బు ఉన్నాయి. అనవసరంగా నువ్వు ఓడిపోకూడదని నేను అనుకుంటున్నాను. అయ్యగారు నన్ను నమ్మిచ్చారు. తప్పకుండా గెలిచి చూపిస్తాను. నేను వదిలేస్తాను అనుకోవద్దు. నిన్నెవరు వదిలేయమన్నారు? నువ్వెలా గెలవాలో నువ్వు చూసుకో, నేనెలా గెలవాలో నేను చూసుకుంటా. అయినా మన ఇద్దరి మధ్య రాజకీయాలు వేరు, పర్సనల్ వేరు. దాన్ని దీన్ని మిక్స్ చేయకూడదు. అర్థమైందా? అవును, నన్ను మించి గెలవడానికి నీ దగ్గర అంతే ఉంది. నిజం ఉంది. ఇప్పుడెవరు కామెడీ చేస్తున్నారు? రాజకీయాల్లో నిజమా? నిజమైన రాజకీయం చేయొచ్చు. అందరికీ నమస్కారం. పాదరసం ఫ్యాక్టరీలో పెద్ద కుంభకోణం చేశాడని మా ఎక్స్ మినిస్టర్ భానుమూర్తి మీద అపోజిషన్ వాళ్ళు ఆరోపణ చేశారుగా. ఏంటి ఇప్పుడు అది నిజం కాదు అంటారు? అంతేగా? పరిపూర్ణంగా నిజం అనే చెప్తున్నాను. సొంత పార్టీ వాళ్ళు చేసిన తప్పుని మీడియా ముందు ఒప్పుకున్న మొదటి వ్యక్తి మీరే అయి ఉంటారు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, తొలగించని వ్యర్థాలని తొలగించినట్టు ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ కాపీ. ఈ ఆధారంతో పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని నేను కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో నిరూపించుకోగలం. ఈ విషయాన్ని బయటికి చెప్పాలన్న నాకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేయాలనుకునే నా పార్టీ నిజాయితీ ఏంటో మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యానంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని శుభ్రపరిచి ప్రజలకి పరిహారం ఇప్పిస్తారని మాటిస్తున్నాను. ఉంటానండి. నమస్కారం. నమస్కారం. బాపట్ల నియోజకవర్గపు క్యాండిడేట్ యోగి తన సొంత పార్టీ వ్యక్తి కుంభకోణం చేశాడని కంప్లైంట్ ఇవ్వగా మాజీ మంత్రి భానుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా ఉండండి. సరేనా? ప్రెస్ లో యోగి చూపించిన పేపర్ మాత్రం తీసుకొచ్చి ఇచ్చావనుకో, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను. ఏడ్రా, తాగితే యోగికి ద్రోహం చేస్తాననుకున్నావు కదా? నా ప్రాణం పోయినా సరే చచ్చినా నేను ఆ పని చెయ్యనురా. ఇది నీకు తెలియాలనే తాగానురా. చెత్తనా కొడక. అనాథేదవా? నీలాంటోని కూర్చోబెట్టి మందు పోయించాను చూడు, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నేను అనాథని కాదురా, యోగి అండ నాకుంది. నువ్వు నా మీద చెయ్యేసావని యోగికి కానీ తెలిసిందో నీ ఒంట్లో అది ఉండదు. భయపడకు, నేను చెప్పను. వాడు గెలవాలి. యోగి ఎమ్మెల్యే అయి తీరాలి. వాడే గెలుస్తారా? బెయిల్లో బయటకు వచ్చిన ఈ టైంలో నువ్వేం చేసినా తప్పు అవుతుంది. వాడు ఎలక్షన్లో గెలిస్తేనే కదా సమస్య, గెలవకపోతే